వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఏంటంటే, వివేకానందరెడ్డి, జగన్ మధ్య అసలు విభేదాలు ఉన్నట్లు ఆధారాలే లేవని సీబీఐ కోర్టు అయితే తెలిపింది. సో, వైఎస్ సునీత తరపున కూడా ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది. వివేకానందరెడ్డి చనిపోతే బంధువులకు సమాచారం ఇవ్వడం సహజమని కూడా చెప్పింది. మరి వివేక హత్య చార్జ్‌షీట్‌లోనూ జగన్ ప్రస్తావన లేదని తెలిపింది. హత్య జరిగిన రోజు ఉదయం జగన్‌కు ఫోన్ కాల్‌పై మరింత దర్యాప్తు అనవసరం అని చెప్పింది. సో, వివేక హత్య రోజు కిరణ్ యాదవ్, అదేవిధంగా అర్జున్ రెడ్డి మధ్య జరిగిన మెసేజ్‌లపైనే దర్యాప్తు చేయాలని సీబీఐ కోర్టు ఆర్డర్ వేసింది. ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీ పత్రాలను బయటకు రావడంతో కీలక అంశాలు వెలుగువచ్చాయన్నమాట. దీంతో వైఎస్ జగన్‌తో ఉన్న వివాదాల నేపథ్యంలో వివేక హత్య జరిగిందనే సునీత తరపున వినిపిస్తున్న వాదనపై సీబీఐ కోర్టు తీర్పుతో క్లారిటీ వచ్చింది. ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఉండొచ్చు. దీని అంతటికి ఒక పెద్ద కుట్ర కూడా ఉంది. ఆ కుట్ర ఏంటన్నది నేను చెప్తాను వీడియోలో కొంచెం కొంచెంగాను. ఎందుకంటే ఇటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించిన కేసు కాబట్టి ఈ కేసులోని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదనే తీర్పొస్తది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్‌గా ఎంటర్ అవ్వరు ఏదైనా గాని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే తన బాబాయిని వివేకానంద రెడ్డిని ఒకవేళ చంపిస్తే గనక అది వేరే రూపంగా ఎళ్తది తప్పించి గాని డైరెక్టర్‌గా అయితే ఆళ్ళకి హస్తం ఉండదు. రాజకీయ నాయకులు ప్రముఖంగా చేసే పనులే ఇలాగుంటాయి. సో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేస్ ఎందుకు రావట్లేదంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేస్ రాకూడదు. మనం ఒకసారి వెనక్కెళ్ళి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు 2019లోని జైల్‌లో పెట్టి ఆయన్ని చిత్రహింసలకు గురి చేసి 16 నెలల దాకా జైల్లోనే పెట్టి ఆయన్ని మనోభావాన్ని దెబ్బతీసేలాగా చేశారు. దానివల్ల ఏమైంది? సింపతి పెరిగింది. ఆయన మళ్ళీ జైలు నుంచి రాగానే ఆయన పాదయాత్ర మొదలెట్టాడు. ఎప్పుడైతే ఇలా పాదయాత్ర మొదలెట్టాడో, నన్నింకా ఒంటరివాడిని చేసి నన్ను హింసించారనే సింపతి అయితే ఆయనకి విపరీతంగా పెరిగిపోయింది. సో, ఈ విధంగా అయితే మళ్ళీ చేయదలుచుకోలేదు కూటమి ప్రభుత్వం. ఒకవేళ మళ్ళీ వివేకానంద రెడ్డి హత్య కేసులోని జగన్మోహన్ రెడ్డి గారిని కీలక విషయాలన్నీ ఇరికించి, ఏదో చేసి ఎంక్వైరీ రూపంలో అయినా గాని మళ్ళీ లోపలేయొచ్చు. కానీ చేయదలుచుకోల. ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఆటోమేటిక్‌గా మళ్ళీ సింపతి పెరిగిపోద్ది. జైలుకెళ్లారంటే 100% మళ్ళీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోద్ది. కూటమి ప్రభుత్వంపై మళ్ళీ వ్యతిరేకత పెరుగుద్ది. ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్రమాట. ఇది రాజకీయం అంతా నడిపిస్తా ఉంటది. ఇప్పుడు సునీత గారు కూడాను ఆ కేస్‌ని అలా తిప్పుతా ఉంటారు గానీ ఫైనలైజ్ అవ్వదు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఎన్నాళ్ళయింది? ఇప్పటిదాకా కేస్ ఫైనల్ అయిందా? చాలామంది ఎళ్తున్నారు, వస్తున్నారు తప్పించి గాని ఎవరి మీద పూర్తిగా ఈళ్ళు చంపారని చెప్పేసి ఒక క్లారిటీ లేదన్నమాట. ఇది ఇలాగ నడుస్తూనే ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్‌లో ఎయరు. ఇది క్లియర్ కట్. చూసారు కదా! లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.